కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి అంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం చూడండి, అందుకే కర్కాటకం ఎండ్రికిచ్చా అంటారు. అది మీరు సముద్రం ఒడ్డు దగ్గర మనకు తిరుగుతూ ఉంటాయి. కొంచెం ఏమైనా కొద్దిగా వాటికి అలర్ట్గా ఉండాలి అని అనిపించింది అంటే అవి ఏం చేస్తాయి, ఫస్ట్ వెంటనే అక్కడికక్కడే అది 360 డిగ్రీస్లో ఎటైనా వెళ్ళగలుగుతుంది. అక్కడికక్కడే అది ఒక చిన్న హోల్ చేసుకుని టక్కన లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మోస్ట్ అలర్ట్నెస్, మోస్ట్ మదర్లీ నేచర్, మోస్ట్ ఎమోషనల్, మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఈజ్ కర్కాటకం. మీకు ఫినాన్స్ అనేటువంటిది ఆరోగ్యానికి సంబంధించిన లేదా తండ్రికి సంబంధించిన ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించిన వాటి మూలంగా, గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా బాగా డెవలప్ అవుతారు. ఇక్కడ ఎక్స్ప్రెసివ్ బాగా చేయగలుగుతారు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కర్కాటకం వారు. అయితే మీ జీవితంలో మీరు అద్భుతంగా ఎదుగుతారా, లైఫ్ అంతంత మాత్రంగా వెళ్తుందా అని చెప్పేది మీరు ఎంత ఎర్లీ ఏజ్లో గృహం కట్టుకుంటే, అంత ఎర్లీ ఏజ్లో మీరు ఒక వాహనం కొనుక్కోగలిగితే లైఫ్ అంత బాగుంటుందని చాలా క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే మీ గృహ వాహన యోగాలే మీ జీవితాన్ని నిర్ధారిస్తాయి. గుర్తుపెట్టు, ఇది అందరికీ కాదు, కేవలం కర్కాటక లగ్నం వారికి మాత్రమే. ఇక మీకు కెరియర్ గ్రోత్ కూడా సంతానం కలిగిన తర్వాత ఉంటుంది. చాలామంది చూడండి సంతానం పొందడానికి భయపడుతుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో సంతానం కలిగిన తర్వాత నుంచి కెరీర్ బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఒక జాబ్ చేయడం, సంపాదించడం, అండ్ అట్లాగే కొంచెం కెరీర్లో చాలా ఎనర్జెటిక్గా ఉండడం, క్రియేటివ్గా ఉండడం, మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండడం, క్రియేటివ్గా ఉద్యోగం చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు చేయకూడని తప్పు ఏదైనా ఉంది అంటే ఎప్పుడు ఇరుక్కుంటారంటే, శుక్రుడు కనుక పాడైతే కనుక మీకు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు తెలియకుండా కొన్ని శుక్రుడు కేతువుతో ఉన్నాడు, పాపగ్రహాలతో ఉన్నాడు మీ పర్సనల్ చార్ట్లో అనుకోండి, తెలియకుండా వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, దాని గురించి పూర్తిగా కూలంకుషంగా తెలుసుకోకపోవడం వల్ల మాత్రమే ఇరుక్కుంటారు. ఓ వాహనం కొన్నాము, గృహం కొన్నాము, ఫ్యాక్టరీ కొన్నాము, ఇటువంటి విషయాల వల్ల గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక మీరు ఎక్కువగా స్కందుని ఆరాధిస్తే మంచిది. ఇక మనం ఈరోజు 4th హౌస్ అనాలిసిస్ ఏంటని చెప్తానండి మీకు. అంటే 4th హౌస్ చూసి ఆస్ట్రాలజీలో అసలు మనం ఏమి చెప్పచ్చు, మీ మదర్తో ఉండే రిలేషన్ చెప్పచ్చు, మీ మనస్తత్వాన్ని చెప్పచ్చు, మీ యొక్క క్యారెక్టర్ ఏంటని చెప్పచ్చు. అంటే ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ నాట్ గుడ్ బ్యాడ్ అని నేను మాట్లాడట్లేదు. అంటే ఏంటి, ఆ వ్యక్తి ఇలాంటి వాటికి బాగా ప్రాధాన్యత ఇస్తాడు, ఇలాంటి విషయాల్లో బాగా కట్టుబడి ఉంటాడు. చదువు చెప్పచ్చు, అంటే ఎలాంటివి చదువుకుంటే మీకు బాగుంటుంది, ఎందుకు అసలు ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తున్నాయి, ఏ డైరెక్షన్లో మీరు, అంటే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, బట్ విచ్ డైరెక్షన్ ఈజ్ గుడ్ ఫర్ యూ, అంటే మీకు ఏ వైపు ఉంటే మీ జీవితం బాగుంటుంది అని చెప్పేది 4th హౌస్. అలాగే ఇక్కడ ఏ సమయంలో మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే మంచిది, ఏ సమయంలో మీరు ప్రాపర్టీస్ కొనుక్కోకూడదు, అందులో పొలాలు కొనుక్కుంటే మంచిదా, స్థలాలు కొనుక్కుంటే మంచిదా, కట్టిన గృహం కొనుక్కుంటే మంచిదా, లేకపోతే వాహనాలు ఎప్పుడు తీసుకుంటే మంచిది అనేటువంటి ఒక క్లారిటీని ఇచ్చేటువంటిది 4th హౌస్. దీన్ని బట్టి మీ యొక్క లైఫ్లో మంచి ఎదుగుదల చూడొచ్చు. ఎందుకంటే రాంగ్ టైంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అసలు యాన్స్టర్స్ ప్రాపర్టీస్ తీసుకోకూడదని ఉంటుంది. అలాంటప్పుడు కొనేసి ఇంకోటి కొనుక్కోవాలి, డైరెక్ట్గా అనుభవించకూడదు. అలాగే మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద కొంటే మంచిది అని ఉంటుంది. లేదా మీరు మీ జీవిత భాగస్వామితో పాటు మీకు ఒక 2 పిల్లలు ఉన్నారు, నలుగురిలో ఎవరి పేరు మీద కొంటే బాగా ఎదుగుతాయని ఉంటుంది. అది ఫస్ట్ మీరు తెలుసుకోగలగాలి మొట్టమొదటిగా. అలా తెలుసుకోకుండా ఎవరైతే రాంగ్ స్టెప్ వేస్తారో వాళ్ళ లైఫ్లో, అందుకే చూడండి చాలామంది, అయ్యో ఈ వాహనం కొన్నానండి వేస్ట్ అయిపోయింది, అయ్యో అక్కడ అనవసరంగా ఇన్స్టాల్మెంట్లో ల్యాండ్ కొన్నాము, వాళ్ళు కంపెనీ ఎత్తేసారు, అనవసరంగా నేను కబ్జా ల్యాండ్ కొనుక్కున్నాను, లేకపోతే అది కొన్నప్పటి నుంచి నాకు బాగాలేదు, ఎందుకంటే ఏదో దోషమని ఇల్లు కొనుక్కుంటారు ఒక్కోసారి. సో ఇది పర్టికులర్గా తెలుసుకొని మీరు కనుక కొనుక్కున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక 4th హౌస్ బాగా డెవలప్ అవ్వాలంటే మణిద్వీప వర్ణన చదువుకోండి, గృహయోగాన్ని అమ్మవారిస్తుంది. చాలామంది జాతకం చూపించుకోవడము, జాతక చక్రం గురించి తెలుసుకోవడం అంటే కేవలం దోషాలు ఇవి మాత్రమే అనుకుంటారు. నాకు చాలామంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు అడుగుతుంటారు, ఏమండి నాకేమైనా దోషం ఉందా. ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్, కానీ కేవలం దోషాల గురించి మాత్రమే తెలుసుకోవడం జాతకం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తుందా అండి, ఏలినాటి శని వల్ల ఏంటి ఇబ్బంది ఉంటుంది, అర్ధాష్టమ శని వల్ల ఏమిటి, అష్టమ శని వల్ల ఏమిటి,
ఎస్, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లే, కానీ అది మాత్రమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్, లగ్నం గురించి అనాలిసిస్, కుటుంబ స్థానం గురించి లేదా ధనస్థానం గురించి అనాలిసిస్, కేవలం ఏలినాడు శనుల గురించి, అర్ధాష్టమ శనుల గురించి, అష్టమ శనుల గురించి మాట్లాడడమే జ్యోతిష్యం కాదు. కేవలం మీకు పలానా ఏమంటారు బాలారిష్ట దోషాలు ఉన్నాయి చిన్నప్పుడు, చాలామంది ఏమనుకుంటారంటే చిన్నప్పుడు ఉన్న బాలారిష్ట దోషాలు నీకు పెద్ద కూడా నాకు ఎటువంటి శాంతులు జరిపించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉందనుకుంటారు. కాదు, ఇట్స్ వెరీ క్లియర్. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అసలు మీ పర్పస్ ఏమిటి, పుట్టినందుకు పర్పస్ ఏమిటి. పర్పస్ అంటే ఎట్లా తెలుసుకుంటాము అంటే ప్రతి జీవి కూడా భూమి మీద ఒక పర్పస్లో జన్మనెత్తడం జరుగుతున్నది, ప్రతి జీవి. ఆ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఎస్, ఓహో నేను దీని గురించి జన్మించాను కదా, నేను ఎందుకు వేరే విషయాల గురించి బాధపడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఇది కేవలం ఏదో సర్పదోషం ఉందంటండి, కాల్సప దోషం ఉందంటండి అంటే నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం, మనిషి అంతా బాగానే ఉన్నాడు, సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో మైగ్రేన్ ఉంది, లేకపోతే సమ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది, లేకపోతే బాగా సన్నగా ఉన్నాడు, లేకపోతే బాగా లావుగా ఉన్నాడు. అదొక్కటే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందా? జస్ట్ థింగ్. అదొకటే కాదుగా మిగతా చాలా అంశాలు ఉన్నాయి నీ జాతకం, నీ యొక్క లైఫ్లో. అదొక ప్రాబ్లం మాత్రమే, దాన్ని నువ్వు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంతే. ఎల్నాడ్స్ని మాత్రమే నీ జీవితాన్ని నిర్ధారించదు. అలా అయితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికీ ఎల్నాడ్స్ని వస్తుంది, అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది, అందరికీ అష్టమ శని వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ లైఫ్స్లో ఆల్మోస్ట్ మూడు సార్లు వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో 10 times, 9 to 10 times, ఇంకొంతమందికి 12 times కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వారికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఎందుకు పనికి రాకుండా పోవాలి. మరి అందరికీ అలా జరగట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయాల్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది లైఫ్, అంతేకాని కంప్లీట్గా మీ లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది నెగటివ్ థాట్ని ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది నీకు దారిని చూపించేది, వెలుగుని చూపించేదో, భయపెట్టేదో, నీకు అధైర్యాన్ని ఇచ్చేదో, లేకపోతే నువ్వెందుకు పనికిరావని చెప్పేదో, నీకేది సాధ్యం కాదు, నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేది జ్యోతిషాస్త్రం కాదు. కాకపోతే సరే ఒక పలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్ అంటే ఈ నెలలో చేయొచ్చా, గ్రహాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని ఏమైనా మనకి అక్కడ ప్రభావితం చేస్తున్నాయా, సో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గలను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. నువ్వు మొత్తం సంపాదించి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర నువ్వు పెడుతున్నావు, సో దానికి ఏమిటి? అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక వాహనం కొనుక్కుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? అలాగే నువ్వు పలానా ఒక విద్యను నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? రైట్ అంటే నీకు ఇది వేస్టేజ్ అయిపోతుందా? కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి ఇంత చదివించామండి, తీరా చూస్తే ఇప్పుడేమో అందులో ఇతరులోనే జాబ్ చేస్తున్నాడు, అసలు దానికి సంబంధమే లేదండి అని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి నీ లైఫ్కి ఎదగడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని అనాలిసిస్ చేసి చెప్పేది జ్యోతిషాస్త్రం. ఎల్నాడ్సిన్ ఉంది, నాకేమీ పనికిరాదు, అమ్మో నాకు సర్పదోషం ఉందన్నారు, నాకు ఏది కలిసి రావట్లేదు, అమ్మో నాకు పలానా అయితే అన్నారు. కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ, మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ క్యారీ చేసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందా? ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని నీ యొక్క కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఏ దేవత ఉపాసన చేయాలి, నీ యొక్క తత్వంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేది, ప్రతి భావం గురించి ఒక డీటెయిల్డ్గా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో నాకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని మాట్లాడుకోవడానికి అస్సలు ఆస్ట్రాలజీ కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముండైన ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఈ 2026లో ఎట్లా ఉన్నాయి గ్రహాలు, ఇందులో గోచార గ్రహాలు ఏమిటి అంటే గోచార గ్రహాలు మనకు చెప్పుకుంటూ ఉంటాం, మేషరాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఈ పక్షంలో ఇలా ఉంటుంది, ఈ వారంలో ఇలా ఉంటుంది. అవన్నీ బయట ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం మీద, మనుషుల మీద, సర్వ జీవరాశుల మీద ఎలా పడుతుందని చెప్పేది మాత్రమే అది.
అంతేగాని అదే పూర్తి జీవితం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, దోషమే మీ జీవితం కాదు. ఆ దోషాలని చిన్న మంత్రంతో, ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగం పరంగా మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటూ, చిన్న నామస్మరణ చేత, కేవలం నామస్మరణ చేత మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ, నేను తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఒక అజ్ఞానంలో కర్మ చేసి ఉంటాను. నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను నువ్వు గట్టెక్కించు అని అమ్మని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు చేయగలిగితే ప్రార్థన, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.